హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ లాండే ఛానల్. ఇవాళ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే అప్లికేషన్స్ ఎన్ని వచ్చినాయి అన్న 2024లో, మరి 21లో ఎన్ని వచ్చినాయి, 22లో ఎన్ని వచ్చినాయి, 23లో ఎన్ని వచ్చినాయి, మరి అప్పుడు ఎంతమంది క్వాలిఫై అయ్యారు, క్వాలిఫై అయిన దాంట్లో ఎంతమంది స్టేట్ కోటాకు అప్లై చేశారు, అప్లై చేసినప్పుడు అప్పుడు ఎన్ని సీట్లు ఉండే ఆ ఇయర్లో, ఆ ఎన్ని సీట్లకు ఎంతమందికి సీట్ వచ్చింది, ఎంత పర్సెంట్ ఆఫ్ సీట్ వచ్చింది. ఇదంతా మందికి ఎందుకు అనుకోవద్దు, ఎందుకంటే ఈ 3-4 సంవత్సరాలకు సంబంధించినటువంటి అప్లికేషన్స్, రిజిస్టర్డ్ నెంబర్స్, ఆ క్వాలిఫైడ్ లిస్ట్ కనుక చెక్ చేసుకుంటే కాంపిటీషన్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా, ఇంక్రీజ్ అయితే ఏ విధంగా ఉంటుంది, డిక్రీజ్ అయితే ఏ విధంగా ఉంటుంది, కట్ ఆఫ్ తగ్గుతుందా పెరుగుతుందా అనేది కూడా ఒక అంచనా వేసుకోవడానికైతే ఈ స్టాటిస్టిక్స్ ఖచ్చితంగా యూజ్ అవుతాయి. దీంతో పాటు ఏపీ, తెలంగాణ అంటే ఏపీకి సంబంధించిన అప్లికేషన్ కౌంట్స్ ఈ 4 సంవత్సరాలలో ఎలా ఉన్నాయి, తెలంగాణకు సంబంధించి ఈ 4 సంవత్సరాల అప్లికేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఈ కట్ ఆఫ్స్ కూడా దీంట్లో డిస్కస్ చేయబోతా ఉన్నాం. మరి ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి చాలా టైం టేకింగ్ ప్రాసెస్, కాబట్టి ఆ కష్టాన్ని గుర్తించి మీరందరూ కూడా లైక్ చేస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎందుకు లైక్స్ అడుగుతున్నారంటే, ఎవరైనా సరే, ఏ యూట్యూబర్ అయినా సరే, మనం చేసే వీడియోలు మీకు అర్థమవుతున్నాయా లేదా తెలుసుకోవడానికి కేవలం మీరు ఇచ్చే లైక్సే. ఎక్కువ లైక్స్ కనుక వస్తే ఓకే, ఈ కంటెంట్ మీద వీళ్ళకు చాలా ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి మనం వీడియోలు చేయడానికి ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. అదేవిధంగా ఈ లైక్ ఇచ్చేయడం వల్ల మనకి ఏంటంటే రీచ్ పాయింట్ పెరిగేసి అన్నోన్ పర్సన్స్ కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వాళ్ళు కూడా కొంత నాలెడ్జ్ గెయిన్ చేసుకొని కొంత కాంపిటీషన్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా దాన్ని డిపెండ్ చేసుకొని ఇంకా బాగా ప్రిపేర్ కావడానికి అయితే యూజ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా వీడియో చూసే వాళ్ళందరూ కూడా లైక్ చేస్తారని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే, మనం ఫస్ట్ అయితే మనం ఏం చేద్దామంటే ఈ తెలంగాణకు సంబంధించి, ఏపీకి సంబంధించి సపరేట్గా ఈ అప్లికేషన్స్ ఎన్ని వచ్చినాయి అంటే గడిచిన 4 సంవత్సరాలలో ఈ అప్లికేషన్స్ కౌంట్ ఎలా ఉంది అనేది ఫస్ట్ డిస్కస్ చేద్దాం. అప్లికేషన్స్ దాంట్లో ఎంతమంది క్వాలిఫై అయ్యారు, మరి ఆ పర్టికులర్ ఇయర్లో ఎన్ని అవైలబుల్ అంటే కేటగిరీ ఏకి సంబంధించి ఎన్ని సీట్లు ఉన్నాయి అనేది కూడా చూద్దాం. ఫస్ట్ తెలంగాణ, ఫస్ట్ అయితే ఆంధ్రప్రదేశ్కు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేస్తే ఆంధ్రప్రదేశ్లో టోటల్గా మనకు 21, 22, 22, 2023. ఇక్కడ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్లో ఇక్కడ ఇయర్ అని చెప్పేస్తుంది. ఇక్కడ మీకు మళ్ళీ ఇక్కడ ఇయర్ అంటే 2021లో, 2022లో, 2023లో, 2024లో. ఇంకా 2024 అప్లికేషన్ ఇదైతే పర్ఫెక్ట్ కాదు, ఎందుకంటే మధ్యలో మనకు అప్లికేషన్ చేసుకోవడానికైతే డేట్ ఇచ్చారు. ఇంకా కొన్ని అప్లికేషన్స్ మేబీ పెరగవచ్చు లేదంటే తగ్గొచ్చు. దాని గురించి లాస్ట్లో అయితే డిస్కస్ చేద్దాం. ఇక్కడ డైరెక్ట్గా మనకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కనుక చెక్ చేసుకుంటే 21లో 62,000 అప్లికేషన్స్, 22లో 68, 23లో 69, 2024లో దాదాపు 72,000 ప్లస్ వచ్చినాయి. మరి ఇక్కడ ఎక్కడ కాంపిటీషన్ పెరిగింది అని చెప్పేసి అంటే కనుక ఇక్కడ కాంపిటీషన్ కొంచెం పెరిగింది. అంటే 21, 22కి కనుక కంపేర్ చేసుకుంటే దాదాపుగా ఒక 6,000 అప్లికేషన్స్ పెరిగినాయి. కానీ 23కి కనుక చెక్ చేసుకుంటే ఓన్లీ 1,000 అప్లికేషన్స్ పెరిగినాయి. ఇక్కడ ఈ రెండు విషయాలలో మీకు ఒకటి చెప్పాలి, ఎందుకంటే ఏపీ తెలంగాణకు సంబంధించి కొంతమంది తెలంగాణ పిల్లలు ఏపీలో ఎగ్జామ్ రాయడం, ఏపీ పిల్లలు తెలంగాణలో ఎగ్జామ్ రాయడం, ఈ విధంగా కొంత కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి డేటా కూడా వాళ్ళు లోకల్ ఎగ్జాక్ట్గా అదే కౌంటా అనేది కూడా చెప్పలేం, బట్ ఇంచుమించుగా అయితే అదే ఉంది. ఏదేమైనా సరే మనం అంటే ఈ అప్లికేషన్ కౌంట్ ప్రకారంగా చెక్ చేసుకుంటే కనుక మనకు ఇప్పుడు 24లో మనకి కాంపిటీషన్ ఇంక్రీజ్ అయిందా అంటే ఇక్కడ ఏదైతే లెవెల్ అంటే 2021, 2022కి ఎంత అయితే కాంపిటీషన్ అయితే ఉంటుందో అదే కాంపిటీషన్ ఇక్కడ పెరిగింది. అంటే దాదాపుగా 3,000 అప్లికేషన్స్ పెరిగినాయి. మన 21, 24 కనుక చెక్ చేసుకుంటే 6,000 అయితే వచ్చేసినాయి. కాంపిటీషన్తో పాటు సీట్లు కూడా పెరిగినాయి ఇక్కడ, ఎందుకంటే దాదాపుగా 5 కాలేజెస్ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో వచ్చినాయి. కాబట్టి నేనేం చెప్తున్నానంటే ఇక్కడ పెరిగినటువంటి సీట్లు ఏవైతే ఉన్నాయో దీంతో పెద్ద ప్రాబ్లం లేదు. మనకు 23లో ఏదైతే లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ ఉందో అదే లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ ఉంటుంది. మరి లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ అన్నప్పుడు చాలామంది మార్కులే కంపేర్ చేస్తారు. నేనైతే పదే చెప్తున్నాను, మార్కులు కన్సిడర్ చేయొద్దు. ఎందుకనంటే ఒక ఇయర్లో పేపర్ ఈజీ రావచ్చు, ఇంకొక ఇయర్లో మనకు హార్డ్ రావచ్చు. బట్ 23లో ఏం జరిగిందంటే పేపర్ ఈజీగా రావడం వల్లనే కట్ ఆఫ్లో మార్కులు ఎక్కువ వచ్చినాయి, కానీ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ అయితే పెద్ద పెరగలేదండి. అదైతే 100%. దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో అయితే చెప్పాను. కాబట్టి ఇన్షూర్ చేసుకునే ప్రయత్నం చేయండి. మరి ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు ఏమంటారు సార్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన చెక్ చేసుకుంటే 2023లో ఏ కాంపిటీషన్ అయితే ఉందో అదే కాంపిటీషన్ ఉండే అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు మనకు కొన్ని సీట్లు కూడా పెరిగినాయి. సీట్లతో పాటు అప్లికేషన్స్ కూడా ఇంక్రీజ్ అయినాయి. కాబట్టి పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదైతే అనిపిస్తుంది. ఇక
ఈ అప్లైడ్ లిస్టు అంటే రిజిస్టర్డ్ లిస్టు అప్లికేషన్ లిస్ట్ కనుక చెక్ చేసుకుంటే అంటే ఆ రిజిస్టర్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే గ్యారెంటీ లేదు. దానికి సంబంధించిన స్టాటిస్టిక్స్ ఏవైతే వాళ్ళు అఫీషియల్గా ఇచ్చారో అది. సో దీంట్లో చెక్ చేద్దాం. క్వాలిఫైడ్ లిస్ట్ కనుక చెక్ చేసుకుంటే అంటే ఎక్కువ శాతం మనకు క్వాలిఫైడ్ లిస్ట్ ఇంపార్టెంట్. సో ఇక్కడ చెక్ చేసుకుంటే మనకు 62,000కి 33,000 అయితే దాదాపు 59% ఆఫ్ స్టూడెంట్స్ క్వాలిఫై అయ్యారు. అదే 22లో కనుక చెక్ చేసుకుంటే 62, అదే 23లో కనుక చెక్ చేసుకుంటే 62. ఈసారి ఇంకా 1% ఎక్కువనే కావచ్చు అని చెప్పేసి అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నా. అంటే దాదాపుగా ఒక 2,000 మెంబర్స్ ఎక్కువ క్వాలిఫై అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దాంతోపాటు సీట్లు కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి సో కాంపిటీషన్ అయితే కొంచెం స్టేబుల్గానే ఉంది అని అయితే చెప్పొచ్చు. అంటే 23కి కొంచెం ఈక్వల్గానే ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ కౌన్సిలింగ్ అప్లికేషన్స్ అంటే వీళ్ళందరూ కూడా అప్లై చేసిన వాళ్ళందరూ కూడా క్వాలిఫై అవుతున్న గ్యారెంటీ లేదు. క్వాలిఫై అయిన ప్రతి క్యాండిడేట్ కూడా అప్లై చేస్తున్నది లేదు. ఇది కేటగిరీ ఏకి సంబంధించి. సో కేటగిరీ ఏలో ఇక్కడ తెలంగాణకు సంబంధించి ఏపీకి సంబంధించి ఏం జరుగుతుందంటే ఈ అప్లికేషన్స్లో కూడా తెలంగాణ వాళ్ళు ఏపీకి అప్లై చేస్తారు, ఏపీ వాళ్ళు తెలంగాణ కూడా అప్లై చేసుకుంటారు. సో ఓవరాల్గా అన్ని కౌంట్లు కనుక చెక్ చేసుకుంటే 21లో వచ్చినటువంటి అప్లికేషన్స్ అంటే కౌన్సిలింగ్కి సీటు పొందడానికి సంబంధించిన కౌన్సిలింగ్కి అంటే క్వాలిఫై అయిపోయిన తర్వాత అంటే మీకు ఒక రకంగా చెప్పాలంటే ఈ 33,000 మంది ఎవరైతే ఉన్నారో 33,000 మందిలో మనకు అప్లై చేసుకున్న వాళ్ళు అంటే మాకు కేటగిరీ ఏలో సీటు కావాలని చెప్పేసి అప్లై చేసుకున్న వాళ్ళు 13,000 మెంబర్స్ ఉన్నారు. నియర్గా 40,000 క్వాలిఫై అయినప్పుడు 10,000 ఉన్నారు. సో అదేవిధంగా 23కి వచ్చేసరికి 13,000 ఉన్నారు. సో ఈసారి 44,000 క్వాలిఫై అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతోపాటు మనకు ఒక 14,000 అప్లికేషన్స్ రావచ్చు అంటే అన్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో ఇక్కడ మరి ఇక్కడ చెక్ చేసుకుంటే ఈ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్లో చెక్ చేసుకుంటే ఇవి రెండు కూడా కొంత సిమిలర్గానే ఉన్నాయైతే చెప్పొచ్చు. సో ఈ విధంగా ఉంది. ఇదేంటి సార్ ఎక్కువ తక్కువ మనకు చాలా గ్యాప్ అయితే కనిపిస్తుంది. మరి ఇక్కడ 12,000 22లో నిజంగానే అప్లికేషన్ తగ్గినాయి అంటే ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నాను ఏపీ తెలంగాణకు సంబంధించి ఏపీ వాళ్ళు తెలంగాణలో అప్లై చేస్తారు, తెలంగాణ వాళ్ళు ఏపీలో కూడా అప్లై చేస్తారు. సో అంటే ఎక్కువ శాతం ఏపీ స్టూడెంట్సే తెలంగాణకు అప్లై చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తారు. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు చాలామంది కూడా ఇక్కడ ఉండి చదువుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. అదేవిధంగా తెలంగాణలో చాలా ఓల్డ్ కాలేజెస్ ఉన్నాయి కాబట్టి ఆ నాన్ లోకల్ కోట కింద సీట్ తీసుకుందామని చెప్పేసి తెలంగాణలో అప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి కానీ ఆంధ్రప్రదేశ్లో అయితే తక్కువ ఉంటాయి. ఈసారి ఆంధ్రప్రదేశ్లో క్వాలిఫై లిస్ట్ మేబీ అంటే ఇప్పుడు ఇచ్చినటువంటి స్టాటిస్టిక్స్ అనాలిసిస్ ప్రకారంగా చెక్ చేసుకుంటే దాదాపుగా 14,500 మెంబర్స్ క్వాలిఫై కావచ్చు. ఆ క్వాలిఫై అయిన మెంబర్స్కి ఎన్ని సీట్లు అందుబాటులో ఉండబోతున్నాయంటే దాదాపుగా ఒక 4,200 సీట్లు అయితే మనకు అందుబాటులో ఉండొచ్చు అని చెప్పేసి అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు 13,000 మెంబర్స్కి క్వాలిఫై అయితే అంటే అప్లికేషన్స్ కనుక వీళ్ళు అప్లికేషన్ చేసుకుంటే సో దీంట్లో 3,858 మెంబర్స్కి అయితే సీట్ అయితే వచ్చేసింది. సో అదేవిధంగా ఈసారి 14,500 మెంబర్స్ అప్లికేషన్ పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి అంటే కౌన్సిలింగ్కి. దీంట్లో 4,000 సీట్లు అయితే అందుబాటులో ఉండొచ్చు అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో ఆ విధంగా చెక్ చేసుకుంటే మొత్తం మీద మనకు ఇక్కడ ఇచ్చినటువంటి స్టాటిస్టిక్స్ రికార్డు ప్రకారంగా అంటే నా అంచనా జస్ట్ ఇది ఏంటంటే మనం ఫార్ములా రాసి సో లాస్ట్ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా కాంపిటీషన్ అదేవిధంగా ఉంటే ఎలా ఉంటుందన్న పాయింట్ ఆఫ్లో చేయడం జరిగింది. సో మొత్తం మీద అయితే అప్లికేషన్ ఎంతమంది అయితే చేసుకున్నారో కౌన్సిలింగ్ కోసం దాంట్లో 28% మెంబర్స్కి సీట్ వచ్చేసింది. ఈసారి కూడా 28% వాళ్ళు కూడా సీట్ వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నదని చెప్పేసి చెప్పొచ్చు. సో ఈసారి అయితే మనకు సీట్లు అయితే పెరుగుతున్నాయి కాబట్టి ఏపీలో కాంపిటీషన్ వాళ్ళు లాస్ట్ ఇయర్ కంటే కొంచెం తగ్గే అవకాశాలు ఉన్నాయి కానీ పెరిగే అవకాశాలు అయితే ఏమాత్రం కనబడట్లేదు. ఎందుకు సార్ అలా చెప్తున్నారంటే ఇక్కడ చెక్ చేసుకుంటే అప్లికేషన్కి అదే క్వాలిఫై లిస్ట్కి పెద్ద డిఫరెన్స్ ఏం కనబడట్లేదు. కాబట్టి అంటే సేమ్ ఉంటే ఉండొచ్చు లేదంటే 1 or 2 మార్క్స్ తగ్గొచ్చు తప్ప పెద్ద డిఫరెన్స్ అయితే ఏం కనపడదు. ఇక మరి అదేవిధంగా చెక్ చేసుకుంటే మీరు అనుకున్నట్టుగా మరి కట్ ఆఫ్లో మార్కులే అందరు చూస్తున్నారు. నేనైతే మార్కుల్ని చూడొద్దని చెప్తాను. మరి ఎలా చెక్ చేయాలి అంటే దీనికి సంబంధించి మెరిట్ లిస్టు క్యాస్ట్ కేటగిరీ అంటే ఈ ఏపీ నుంచి ఎంతమంది ఓసీ వాళ్ళు అప్లై చేశారు, బీసీ వాళ్ళు అప్లై చేశారు, ఎస్టీ వాళ్ళు అప్లై చేశారు, అప్లై చేసిన దాంట్లో ఎంతమంది ఎస్టీ టాప్లో ఉన్న వాళ్ళకు సీట్ వచ్చింది అన్న పాయింట్ ఆఫ్లో ఎన్నో రకాల రిపోర్ట్లు అయితే మనకు jpal.com అందుబాటులో ఉన్నాయి. వీలైతే లాస్ట్లో డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఇచ్చినటువంటి స్క్రీన్ షాట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కేటగిరీ ఏకి సంబంధించి నీట్ 2023 కట్ ఆఫ్ మార్క్ ఆల్ ఇండియా ర్యాంక్ మెరిట్ ఆఫ్ లోకల్ MBBS. సో ఇక్కడ మనకు టోటల్గా లీస్ట్ మార్క్స్ అంటే అన్ని రౌండ్స్ అయిపోయిన తర్వాత మనకు రికార్డులోకి ఎక్కినటువంటి మార్కులను చెక్ చేసుకుంటే ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఓపెన్ లోకల్లో 621, ఇక్కడ మళ్ళీ ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్ ఉంటుంది, సో ఇక్కడ SVI యూనివర్సిటీ రీజియన్ ఉంటుంది. కాబట్టి మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. ఇక్కడ గౌట్ AU అంటే ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్లో మనకు ఓపెన్లో కట్ ఆఫ్ అయినటువంటి మార్క్ చెక్ చేసుకుంటే 621. సో ఈ విధంగా ఇవి టాప్లో ఉన్నట్టు కొన్ని 9 కాలేజెస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్
ఇంకొక స్క్రీన్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ జిఎంసివి కొత్తగా వచ్చినటువంటి మెడికల్ కాలేజ్ 23లో వచ్చేసినాయి. వాటికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ ఇక్కడ మీ స్క్రీన్ పైన అయితే చెక్ చేసుకోవచ్చు. సో చెక్ చేసుకునే ప్రయత్నం చేసి ఈ స్క్రీన్ షాట్ కూడా తీసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. ఇవన్నీ కూడా కట్ ఆఫ్ మార్కులే. లాస్ట్ ఇయర్లో మళ్ళీ చెప్తున్నాను, లాస్ట్ ఇయర్లో ఎందుకు అంత 550 దాకా పోయింది అని అంటే లాస్ట్ ఇయర్లో పేపర్ అయితే చాలా ఈజీగా వచ్చేసింది. కాంపిటీషన్ లెవెల్ అయితే పెరగలేదు, తగ్గింది. సో మార్కులు పెరుగుతాయి తగ్గుతాయి కావచ్చు, కాంపిటీషన్ లెవెల్ అయితే తగ్గింది. సో ఆ మార్కులకు సంబంధించినటువంటి రిపోర్ట్ ఏ విధంగా ఉంటుందనేది కూడా మీకు వీలైతే ఇదే వీడియోలో మీకు డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ ఏవైతే మీకు మార్కులు అయితే చూపిస్తున్నానో ఈ మార్కుల లోపు అంటే ఈ మార్కులకి ప్లస్ కావచ్చు, లేకపోతే ఒక 1 మార్కు ప్లస్ కావచ్చు, 1 మార్కు మైనస్ కావచ్చు, ఒక 2-3 మార్క్స్ డిఫరెన్స్ అయితే ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ స్టాటిస్టిక్స్ అన్ని కూడా చెక్ చేసుకుంటే. సో ఇక్కడ ఉన్నటువంటి మార్కులు ఏవైతే టార్గెట్ పెట్టుకుంటున్నారో ఆ టార్గెట్కి ఇంకొక 5 మార్క్స్ యాడ్ చేసుకుంటే కనుక డెఫినెట్గా మీరు అనుకున్న కాలేజీలో సీటు సాధించే అవకాశాలు అయితే ఉన్నాయని అయితే చెప్పొచ్చు. సో ఇది మనకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి లిస్టు. నెక్స్ట్ కట్ ఆఫ్ ఇది రిమైనింగ్ కాలేజెస్. సో రిమైనింగ్ ఆంధ్ర యూనివర్సిటీ రీజన్, ఎస్వి యూనివర్సిటీ రీజను, ఓపెన్, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ. సో వాటికి సంబంధించి నెక్స్ట్ లాస్ట్లో సిద్ధార్థ మెడికల్ కాలేజెస్ ఉంది. ఈ సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో ఉన్నటువంటి కట్ ఆఫ్స్, ఈ లోకల్ కట్ ఆఫ్స్ ఏవైతే ఇక్కడ 446, 456 కనిపిస్తున్నాయో ఆ కట్ ఆఫ్స్ అన్ని కూడా తెలంగాణకు సంబంధించినవి. సో ఇక్కడ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ గురించి సపరేట్గా ఒక వీడియో చేస్తే మీకు అర్థమైపోతుంది. సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో 3 వాటాలు ఉంటాయి. ఏపీకి సపరేట్గా వాటా, ఏపీలో ఏయుకు సపరేట్ వాటా ఉంటుంది, ఎస్వీకు సపరేట్ వాటా ఉంటుంది, అదే తెలంగాణకు సపరేట్ వాటా ఉంటుంది, ఎవరి లోకల్లో వాళ్ళు. సో ఆ లోకల్లో చెక్ చేసుకున్నప్పుడు ఏ లోకల్ ఎక్కువ కట్ ఆఫ్ తగ్గుతుందంటే డెఫినెట్గా తెలంగాణ లోకల్లో కట్ ఆఫ్ తగ్గుతుంది, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అదేవిధంగా సిద్ధార్థ మెడికల్ కాలేజ్కి సంబంధించినటువంటి అన్రిజర్వ్డ్ కట్ ఆఫ్ కనుక చెక్ చేసుకుంటే ఇక్కడ మీరు స్క్రీన్ పైన చెక్ చేసుకోవచ్చు. సో ఇది ఇక మరి ఆంధ్రప్రదేశ్ అయితే అయిపోయిందన్న. తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో 2021, 2022, 2023కి అంటే ఈ 4 సంవత్సరాల రికార్డు కనుక చెక్ చేసుకుంటే రిజిస్టర్ అయిన క్యాండిడేట్స్ 21లో 54,000 ఉన్నారు, 22లో 61,000, 2023లో 73,000, ఈసారి 78,000. అంటే తెలంగాణలో అప్లికేషన్స్ అయితే పెరిగినాయి. అయితే తెలంగాణలో అప్లికేషన్ పెరగడానికి కూడా ఒక కారణం ఉంది. ఎందుకంటే సో లాస్ట్ ఇయర్లో చాలామంది కూడా సీట్ రాని వాళ్ళు కూడా ఈసారి అప్లై చేసుకున్నారు. సో ఎందుకు అప్లై చేసుకున్నారంటే కొత్తగా కాలేజెస్ అయితే రాబోతున్నాయి ఇన్ఫర్మేషన్ పక్కా అందరికీ తెలుసు తెలంగాణకు సంబంధించి. అదేవిధంగా ఒకప్పుడు ఎంబీబీఎస్ సీటు కావాలంటే చాలా కష్టంగా ఉండేది, కానీ ఇప్పుడు తెలంగాణలో నెంబర్ ఆఫ్ సీట్లు పెరిగినాయి కాబట్టి సో అప్లికేషన్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి. అరే కొంత కష్టపడితే అంటే లాస్ట్ ఇయర్లో మనకు ఓపెన్ కేటగిరీ 450 మార్కులకు సీట్ వచ్చినాయంట, ఎస్సీ ఎస్టీకి అయితే 400 ప్లస్ మైనస్ సీట్ వచ్చినాయట అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చాలామంది కూడా అవగాహనకు వచ్చేసి సో అప్లై అయితే చేద్దామని చెప్పేసి ఆ పాయింట్ ఆఫ్ లో నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అయితే వచ్చినాయి. కాబట్టి ఎంతైనా సరే అది క్వాలిఫై ఎంతమంది అవుతున్నారో ఏంటి అనేది దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. కానీ సో అందుకని చెప్పేసి అంటే తెలంగాణలో సీట్లు ఎక్కువ రావడము, కొన్ని కాలేజెస్ని మళ్ళీ ఈ ఇయర్లో కూడా రావడము, కట్ ఆఫ్లు తగ్గడము, దీంతో చాలామంది కూడా అవగాహన రావడంతో ఈ తెలంగాణలో ఎక్కువ శాతం అయితే అప్లికేషన్స్ అయితే రావడం జరిగినాయి. సో ఈ అప్లికేషన్స్లో కూడా బీ ఫార్మసీలు ఉన్న వాళ్ళు కూడా ట్రై చేస్తూ ఉన్నారు. అంటే ప్రెజెంట్గా బీ ఫార్మసీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉన్నారు, కొంతమంది అగ్రికల్చర్ చేస్తున్నారు, కొంతమంది ఆయుష్లో ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ ఇంకొక ట్రయల్ చేద్దామని చెప్పేసి ఆ విధంగా కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఎక్కువ రీఅటెంప్ట్ ఉన్న వాళ్ళే చాలామంది ఉన్నారు. సో ఏదేమైనా కూడా మనకు 2024కి కంపేర్ చేసుకుంటే దాదాపుగా ఒక 5,000 అప్లికేషన్స్ పెరిగినాయి. ఇంకొక కొన్ని అప్లికేషన్ కూడా పెరగవచ్చు. ఇంతకుముందు చెప్పినట్టుగా మనకు ఈ అప్లికేషన్ లాస్ట్ డేట్ అనేది మనకు మధ్యలో ఒక 2 days ఎక్స్టెండ్ ఇచ్చారు కాబట్టి సో ఆ గ్యాప్లో కొన్ని అప్లికేషన్స్ పెరిగి ఉంటాయి. సో ఏదేమైనా కూడా దాదాపుగా ఒక 5,000 అప్లికేషన్స్ అయితే తెలంగాణలో పెరిగినట్టయితే మనకు ఇన్ఫర్మేషన్ అవుతుంది. సో దీంట్లో మనకు క్వాలిఫైడ్ లిస్ట్ చూద్దాం. సో మనకు 21లో చెక్ చేసుకుంటే 28,000, 22లో చెక్ చేసుకుంటే 35,000, 23లో చెక్ చేసుకుంటే 42,000. అయితే ఈ 22కి 23కి దాదాపుగా 7,000 క్వాలిఫైడ్ లిస్ట్ పెరిగారు. ఈ 7,000 క్వాలిఫైడ్ లిస్ట్ పెరిగిన అంటే 22లో ఉన్న కట్ ఆఫే ఉండాలి కదా 23కి వచ్చేస్తే. మరి 7,000 క్వాలిఫైడ్ లిస్ట్ పెరిగినప్పుడు మనకు 22 నుంచి 23కి వచ్చేసరికి నెంబర్ ఆఫ్ సీట్లు కూడా ఇంక్రీజ్ అయినాయి. ఇప్పుడు ఇక్కడ చెక్ చేసుకుంటే మనకు 21లో 3,306 సీట్లు ఉంటుండే, 22కి వచ్చేసరికి 4,423 అయినాయి. అదే 23కి వచ్చేస్తే 5,514 అయినాయి. నెక్స్ట్ 24లో మళ్ళీ ఇంకో 1000 సీట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో అంటే లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ ఏ విధంగా అయితే పెరుగుతుందో తెలంగాణలో కూడా అదే విధంగా సీట్లు పెరగడంతో తెలంగాణలో ఈ కాంపిటీషన్ లెవెల్ అనేది కొంత స్టేబుల్గానే ఉంది. అంటే 22కి 23కి డిఫరెన్స్ ఏం లేదా అంటే సో ఇక్కడ చెక్ చేసుకుంటే దాదాపు 7,000 అప్లికేషన్స్ పెరిగినాయండి. ఇక క్వాలిఫై లిస్ట్ కనుక చెక్ చేసుకుంటే క్వాలిఫై లిస్టే అంటే మనకు 22లో 35,000 మెంబర్స్ క్వాలిఫై అయితే
మరి అదే క్వాలిఫికేషన్ లిస్ట్ 42,000కి వచ్చేసిందంటే 7,000 మెంబర్స్ అదనంగా క్వాలిఫై అయ్యారు. అదేవిధంగా ఇక్కడ చెక్ చేసుకుంటే దాదాపుగా మనకు అదనంగా 1100 1200 సీట్లు పెరిగినాయి. కాబట్టి ఆ కాంపిటీషన్ అంటే 22లో ఉన్న కాంపిటీషన్ ఏదైతే ఉందో 23లో రిపీట్ అయింది. ఇప్పుడు 23లో ఏదైతే కాంపిటీషన్ ఉందో 24లో రిపీట్ కాబోతా ఉంది. సో ఎందుకంటే మళ్ళీ ఈసారి సీట్లు పెరుగుతున్నాయి, ఈసారి కూడా క్వాలిఫై లిస్టు కూడా ఉంటుంది. సో ఈసారి క్వాలిఫై లిస్టు మేబీ నేను అనుకుంటున్నాను సో మనకు 22కి 23కి కంపేర్ చేసుకుంటే ఇక్కడ మీరు ఇక్కడ స్క్రీన్ పైన చెక్ చేసుకుంటే ఈ మనకు 7,000 డిఫరెన్స్ అయితే కనిపించింది. 7,000 ప్లస్ క్వాలిఫై అయ్యారు. సో అదేవిధంగా నేను ఇక్కడ అనుకుంటున్నాను ఈసారి 7,000 క్వాలిఫై కాకపోవచ్చు 4,000 నుంచి 5,000 మెంబర్స్ క్వాలిఫై కావచ్చు. మరి అప్పుడు 7,000 క్వాలిఫై అయినప్పుడు 1,000 సీట్లు పెరిగినాయి. ఇప్పుడు 3,000 అదనంగా క్వాలిఫై అయితే 1,000 సీట్లు పెరుగుతున్నాయి. సో కొంత లిటిల్ బిట్ ఆఫ్ కాంపిటీషన్ తగ్గుతుందేమో అని చెప్పేసి అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. లేదు అంటే లాస్ట్ ఇయర్లో ఏ క్యాస్ట్లో అయితే రికార్డ్ అవుతున్నాయో ఆ రికార్డే ఉంటుంది. ఆ రికార్డ్ కంటే ఇంకొక మార్క్ తగ్గాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నా. సో కాబట్టి సో మనం మరి ఎంత టార్గెట్ పెట్టుకోవాలనుకుంటే ఇప్పుడు నెక్స్ట్ దీని తర్వాత కట్ ఆఫ్ అయితే ఉంటుంది. ఆ కట్ ఆఫ్లో ఉన్న మార్కులకి అదనంగా ఒక 5 మార్క్స్ టార్గెట్ పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఓవరాల్గా చెక్ చేసుకుందాం. సో మొత్తం అయితే మనకు ఈ సీట్ల సంఖ్య కూడా చెక్ చేసుకుంటే ఎవ్రీ ఇయర్ 2021కి 1000 సీట్లు పెరిగినాయి, 22కి 1000 సీట్లు పెరిగినాయి, 23కి 1000 సీట్లు పెరిగినాయి, 24కి 1000 సీట్లు పెరుగుతున్నాయి. ఈ 4 సంవత్సరాలుగా 4,000 సీట్లు అయితే మనకు ఓన్లీ కేటగిరీ ఏ గురించే మాట్లాడుతున్నాను. మరి కేటగిరీ ఏలో ఈ విధంగా ఉంది. కాంపిటీషన్ లెవెల్ ఏ విధంగా అయితే దూసుకెళ్తుందో సేమ్ సీట్లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా అదేవిధంగా మనకు రావడం జరుగుతుంది. కాబట్టి తెలంగాణ విషయంలో తెలంగాణ లోకల్ విషయంలో మనకు కాంపిటీషన్ లెవెల్ కొంత స్టేబుల్గానే ఉంటుంది, ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది. అయితే తెలంగాణకు సంబంధించి కూడా ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఏ కాలేజీలు అయితే వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకున్నారో తెలంగాణ వాళ్ళు అందులో ఓన్లీ లోకల్ సీట్లే ఉంటాయి, నాన్ లోకల్ సీట్లు ఇవ్వమని చెప్పేసి ఈ 23లో వచ్చినటువంటి జీవో ప్రకారంగా చెక్ చేసుకుంటే దాంతోనే అదనంగా కొంత వాళ్ళకు కలిసి వచ్చిందని అయితే చెప్పొచ్చు. ఆ విధంగా ఈ తెలంగాణకు సంబంధించి మరి ఇదే కాంపిటీషన్ కనుక అంటే ఒకవేళ సీట్లు పెరగలేవు అనుకుందాం, అంటే ఏపీలో సీట్లే పెరుగుతూ ఉన్నాయి, ఏపీలో కాంపిటీషన్ ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంది. మరి అక్కడ కాలేజీ పెరగట్లేదు కాబట్టి కాంపిటీషన్ అట్లా ఉంది. ఒకవేళ తెలంగాణలో కూడా కాలేజీ పెరగలేదనుకుంటే ఏపీలో ఏ కట్ ఆఫ్ అయితే ఉంటుందో తెలంగాణలో కూడా అదే కట్ ఆఫ్ ఉంటుండే. కాకపోతే ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఎవ్రీ ఇయర్ కాలేజీ పెంచుకుంటూ వచ్చేసరికి ఆ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ కూడా అదే విధంగా ఉంది. సో ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ అంటే మళ్ళీ దీంట్లో కూడా మనకు తెలంగాణకు సంబంధించి క్వాలిఫై లిస్ట్ దాదాపుగా 45,000 ఉంటారు. మరి ఈ 45,000లో తెలంగాణ వాళ్ళైనా కాదు. ఇక్కడ తెలంగాణ విషయానికి వస్తే హైదరాబాద్లో కోచింగ్ సెంటర్స్ చాలా వరకు ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ తమిళనాడు నుంచి కొంతమంది కోచింగ్ వస్తారు, ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తారు, మహారాష్ట్ర నుంచి వస్తారు, నార్త్ నుంచి కూడా కొంతమంది స్టూడెంట్స్ ఇక్కడ నీట్ కౌన్సిలింగ్కి తీసుకోవడం, వాళ్ళు ఇక్కడే ఎగ్జామ్ రాయడం. సో దాంట్లో లోకల్ నాన్ లోకల్ కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు వాళ్ళంతా కూడా లోకల్ కింద కౌంట్ చూపించడం, దాంతో కొంత అప్లికేషన్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఇక నెక్స్ట్ ఇక స్టేట్ కోటాకు అప్లై చేసే లిస్టు చూద్దాం. అంటే వీళ్ళందరూ కూడా మనం 21లో చెక్ చేసుకుంటే 28,000 క్వాలిఫై అయితే మరి అప్లికేషన్ పెట్టుకున్నది ఎంతమంది? ఎందుకంటే అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు కూడా వాళ్ళు కూడా ఆలోచిస్తారు, నాకు అప్లికేషన్ అయితే నీట్లో క్వాలిఫై అయ్యాను, మరి నాకు సీట్ వస్తుందా లేదా అనేది కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి ఎవరైతే సీట్ వచ్చే అవకాశం ఉంటుందో వాళ్ళే అప్లై చేసుకుంటారు. ఆ విధంగా చెక్ చేసుకున్నట్లయితే 28,000 మెంబర్స్ క్వాలిఫై అయితే 21లో దాంట్లో 14,000 మెంబర్స్ అయితే అప్లికేషన్ పెట్టుకున్నారు. అదేవిధంగా 22కి వచ్చేస్తే 35,000 మెంబర్స్ క్వాలిఫై అయితే 13,000 మెంబర్స్ అప్లికేషన్ పెట్టుకున్నారు. అదేవిధంగా ఇక 23కి వచ్చేస్తే దాదాపుగా 22,000 మనకు క్వాలిఫై లిస్టు 42,000 ఉంది. 42,000 మెంబర్స్ క్వాలిఫైడ్ అయితే దాంట్లో 22,000 మెంబర్స్ అయితే అప్లికేషన్ పెట్టుకున్నారు. ఈ 22,000లో దాదాపుగా 3,000 4,000 కేవలం ఏపీ స్టూడెంట్సే ఉన్నారు. ఇంతకుముందు చెప్పాను ఏపీ వాళ్ళు తెలంగాణ అప్లై చేయొచ్చు, తెలంగాణ వాళ్ళు ఏపీ కూడా అప్లై చేసుకోవచ్చు. సో దీంట్లో నాన్ లోకల్ కింద కూడా వాళ్ళు కొన్ని కాలేజెస్కి ఎలిజిబిలిటీ ఉన్నాయి కాబట్టి సో అక్కడి నుంచి చాలామంది కూడా అప్లై చేసుకునే ప్రయత్నం చేస్తారు. దాంతో ఇక్కడ తెలంగాణలో ఈ కౌన్సిలింగ్కి అప్లై చేసుకునే కౌంట్ అయితే పెరుగుతూ ఉంటుంది. ఇక 24కి అంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం 24కి 45,000 మెంబర్స్ క్వాలిఫై కావచ్చు. ఈసారి తెలంగాణకు కౌన్సిలింగ్కి అప్లై చేసే సంఖ్య 23,000 ఉండొచ్చు, అంటే 23,000 అయితే ఉండొచ్చు. ఇక సీట్లకు సంబంధించి కనుక చెక్ చేసుకుంటే 21లో 3,368 సీట్లు ఉంటే దాదాపుగా 23 అంటే ఎంతమంది అయితే అప్లై చేసుకున్న దాంట్లో 23% ఆఫ్ సీట్లకు అయితే వాళ్ళకు సీట్ వచ్చిన కేసెస్ ఉన్నాయి. అదేవిధంగా 13,664 వాళ్ళకి అవైలబుల్గా ఉన్న సీట్లు 4,423, దాంట్లో 32% ఆఫ్ సీట్లు అయితే సీట్ల అలొకేషన్ అయితే జరిగింది. ఇక 23కి వచ్చేస్తే
23లో జరిగిన విషయం ఏంటంటే ఎక్కువ శాతం నాన్ లోకల్ వాళ్ళు అప్లై చేసుకుంటే దాంతో అప్లికేషన్స్ కౌంట్ పెరిగింది. కానీ సో తెలంగాణ లోకల్ వాళ్ళకైతే చాలా వరకు అయితే సీట్లు వచ్చినటువంటి కేసెస్ అయితే ఉన్నాయి. అంటే ఆ పర్సెంటేజ్ కనుక ఓన్లీ లోకల్ పర్సెంటేజ్ చేసుకుంటే ఎక్కువనే ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏపీకి సంబంధించిన స్టూడెంట్స్ ఎక్కువ మంది అప్లై చేశారు. దాంతో 23లో ఓన్లీ 24%, అంటే ఎంతమంది అయితే అప్లై చేశారు, 22,000 మెంబర్స్ అప్లై చేశారు. ఈ 22,000 మెంబర్స్ అప్లై చేసిన దాంట్లో ఉన్నటువంటి 5,514 సీట్లకి దాదాపు 24% ఆఫ్ సీట్లకి అయితే సీట్ వచ్చినటువంటి కేసెస్ అయితే ఉన్నాయి. ఇక దీంట్లో మీరు చెక్ చేసుకోండి అంటే ఎంతమంది అప్లై చేస్తున్నారు, ఒక్క సీటుకి ఏ లెవెల్లో కాంపిటీషన్ ఉందనేది కూడా మీరు కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. అయితే 24లో కూడా ఏం జరగవచ్చు అంటే 23,000 మెంబర్స్ అప్లై చేయొచ్చు. సో దీంట్లో 6,500 సీట్లు రావచ్చు. దాంట్లో 28% ఆఫ్ సీట్లకు అయితే వీళ్ళు సీట్ అలొకేషన్ జరగవచ్చు అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో నా అంచనా ప్రకారంగా తెలంగాణ లోకల్ వాళ్ళకైతే ఒక్క సీటుకి అంటే ఒక మెడికల్ కాలేజీలో ఒక 100 సీట్లు ఉంటే ఆ 100 సీట్లకు సంబంధించి 300 కాంపిటీషన్, అంటే ఒక సీటుకి 3 లేదా 2 కాంపిటీషన్ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి కొంత కష్టపడి మంచి మార్క్స్ కనుక చెక్ చేసుకుంటే బెస్ట్ కాలేజీలు కూడా సీట్ రావడానికి అయితే అవకాశాలు ఉన్నాయి. ఇక కట్ ఆఫ్లు కూడా చూద్దాం. తెలంగాణకు సంబంధించి కట్ ఆఫ్ కనుక చెక్ చేసుకుంటే ఇక్కడ తెలంగాణకు సంబంధించి గాంధీ మెడికల్ కాలేజ్, ఉస్మానియా, ఈఎస్ఐ, కాకతీయ, నిజామాబాద్, మహబూబ్ నగర్, సిద్దిపేట్, రాజీవ్ గాంధీ అండ్ ఆదిలాబాద్ మెడికల్ కాలేజ్, సూర్యాపేట్, సంగారెడ్డి. దీంట్లో ఓపెన్ బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీడీ, బీసీఈ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఈడబ్ల్యూఎస్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క మార్కుకు సంబంధించి ఏ కాలేజీలో ఎక్కడ ఎంత కట్ ఆఫ్ అయిపోయింది రౌండ్ 3కి, అంటే లాస్ట్ ఇయర్లో రౌండ్ 3 ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయింది కాబట్టి నేను రౌండ్ 3కి సంబంధించిన కట్ ఆఫ్ అయితే చూపించాను. ఇక్కడ ఇచ్చిన మార్కులే ఫైనల్ కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, లాస్ట్ ఇయర్లో పేపర్ ఈజీగా రావడంతో అంత మార్కులు అయితే వచ్చినాయి. ఒకవేళ ఈసారి పేపర్ కాంపిటీషన్ అంటే ఒకవేళ ఈజీగా కాకుండా కొంచెం టఫ్గా వస్తే డెఫినెట్గా ఇంకా 1 or 2 మార్క్స్ తగ్గే అవకాశం ఉంది. ఒక పేపర్ కనుక ఈజీగా వస్తే ఇంకొక 2 మార్క్స్ కూడా పెరగవచ్చు. కాబట్టి ఇక్కడ ఇచ్చిన మార్కులు ఏవైతే ఉన్నాయో ఈ మార్కులకు +2, 3 మార్క్స్ కనుక వచ్చినా మీరు అనుకున్న కాలేజీలో అయితే సీట్ రావచ్చు. అన్న సిద్దిపేట మెడికల్ కాలేజీలో మన నెక్స్ట్ నాకు సీట్ రావాలంటే ఇక్కడ చూపించిన రికార్డు ప్రకారంగా 472 వస్తున్నాయి. మీరు కనుక 475 సీట్ మార్క్స్ తీసుకొచ్చుకోండి, ఎస్టీ అయితే సిద్దిపేటలో వస్తుంది. అన్న మరి ఓపెన్ అయితే ఇదే సిద్దిపేట మెడికల్ కాలేజ్ 548కి సీట్ వచ్చింది, మీరు 550 తీసుకొచ్చుకోండి, సిద్దిపేటలో సీట్ వస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే స్టాటిస్టికల్ రిపోర్ట్స్ అంటే నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్, క్వాలిఫై లిస్టు ఇవన్నీ కూడా అనలైజ్ చేసుకుంటే ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం అయితే చెప్పొచ్చు. కాబట్టి తెలంగాణకు సంబంధించిన విషయానికి వస్తే లాస్ట్ ఇయర్లో రౌండ్ 3లో ఏ కట్ ఆఫ్ అయితే చూసామో ఆ కట్ ఆఫ్ డెఫినెట్గా 24లో చూస్తాము. మేబీ అంటే నేను అనుకుంటున్న 1-2 మార్క్స్ తగ్గవచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే మరి అన్ని అప్లికేషన్స్ అయితే పెరగలేదు. మరి ఈ లాస్ట్ 2 డేస్లో అప్లికేషన్ కనుక ఎక్కువ పెరిగి ఒకవేళ కాంపిటీషన్లో ఎక్కువ మంది క్వాలిఫై అయితే సో అది చెప్పలేం. ఎందుకంటే మనకు ఆ రిపోర్ట్ పర్ఫెక్ట్గా వస్తే కానీ ఆ స్టాటిస్టిక్స్ రిపోర్ట్స్ అయితే మనం అయితే చెప్పలేం. కాబట్టి ఈ గడిచిన 3 సంవత్సరాల 4 సంవత్సరాల రికార్డు కనుక చెక్ చేసుకుంటే ఇప్పుడు కట్ ఆఫ్ ఏది రికార్డు రీరైట్ కాబోతుంది అంటే 23లో ఏ కట్ ఆఫ్ అయితే ఉంటుందో అదే కట్ ఆఫ్ రీరైట్ కాబోయే ఛాన్సెస్ ఉన్నాయి. లేదు అంటే ఒక మార్క్ తగ్గవచ్చు. కాకపోతే మనం ఎప్పుడు కానీ మన పిల్లలకి చెప్పే ఇన్ఫర్మేషన్ ఏంటిది, లాస్ట్ ఇయర్ మరి సిద్దిపేట మెడికల్ కాలేజ్లో 548 వచ్చినాయట, ఈసారి 555కి అని చెప్పండి, ఇంకొక 5 మార్కులు కలపండి. సో ఆ విధంగా మీరు గోల్ పెట్టుకున్నట్లయితే డెఫినెట్గా మనం అనుకున్న కాలేజీలో సీట్ సాధించే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇది ఎప్పటికప్పుడు స్క్రీన్ షాట్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ నల్గొండ, నాగర్ కర్నూలు, ఖమ్మం, వనపర్తి, సింగరేణి, రామగుండం, కరీంనగర్, కామారెడ్డి, మహబూబ్ నగర్, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, జగిత్యాల, జనగాం, రాజేంద్ర సిరిసిల్ల, నెక్స్ట్ మంచిర్యాల, నిర్మల్, జయశంకర్, భూపాలపల్లి, కొమరం భీము, డెక్కన్ కాలేజ్, ఇది మైనార్టీ కాలేజ్. సో ఇక్కడ ఇవైతే మీకు క్లియర్గా ప్రతి ఒక్క క్యాస్ట్ వైజ్గా కేటగిరీ వైజ్గా ఉన్నాయి. సో స్క్రీన్ షాట్ తీసుకొని ఆ స్క్రీన్ షాట్లో మీరు గోల్ ఏ మార్క్ అయితే పెట్టుకుంటున్నారో ఆ గోల్ నియర్ బై ఏ కాలేజ్ దగ్గర ఉంది, ఆ మార్కు ఏ కేటగిరీ దగ్గర మీ గోల్ మార్క్ ఉంది. సో ఆ విధంగా మీరు పెట్టుకుంటే డెఫినెట్గా ఆ కాలేజీలో అయితే సీట్ అయితే రావడానికి అయితే అవకాశాలు ఉన్నాయి. సో ఇవి మనకు అప్ టు 28 కాలేజెస్. నెక్స్ట్ సాధన్, విఆర్కే కాలేజ్, ఐఎన్ కాలేజ్, అపోలో, కామినేని, మమత, మల్లారెడ్డి, ఎస్విఎస్, భాస్కర్, మల్లారెడ్డి, కామినేని, మమత, చెల్మేడ, ప్రతిమ, మెడిసిటీ, ఆర్వీఎం కాలేజెస్. సో ఇక్కడ ఫస్ట్ 3లో ఉన్న కాలేజ్ మైనార్టీ కాలేజెస్ కాబట్టి ఓన్లీ మైనార్టీ కట్ ఆఫ్. రిమైనింగ్ కాలేజ్లో ఓపెన్ బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్, వాటికి సంబంధించిన మార్కులు. మళ్ళీ చెప్తున్నాను, మార్కులు ఒకటే టార్గెట్ కాదండి. సో అన్ని మార్కులు పెట్టుకుందాం.
కానీ మార్కులు బేస్ చేసుకునే కట్ ఆఫ్ ఉంటుందని చెప్పలేను. సో క్యాస్ట్ వైజ్గా కూడా ఉంటుందని చెప్పాను. ఆ రిపోర్ట్లో మనం లాస్ట్లో డిస్కస్ చేద్దాం. సో ఈ 44 కాలేజెస్. నెక్స్ట్ సిఎంఆర్, డాక్టర్ పట్నం మహేందర్, ఎంఎన్ఆర్ కాలేజ్, అరుంధతి, మహేశ్వర, మహావీర్, ప్రతిమ, సురభి, టిఆర్ఆర్, ఫాదర్ కొలంబో. దీంతో పాటు మళ్ళీ కొత్తగా కాలేజెస్ వస్తున్నాయి. ఆ కాలేజీలో కట్ ఆఫ్ ఎంత ఉంటుందని అయితే చెప్పలేము, ఎందుకంటే ఇవన్నీ కూడా 23కి సంబంధించిన కట్ ఆఫ్స్ కాబట్టి. సో డెఫినెట్గా ఇక్కడ వచ్చిన మార్కులకు కంటే ఒక 2 మార్క్స్ తీసుకొచ్చుకుంటే డెఫినెట్గా మీరు అనుకూల కాలేజీలో సీట్స్ సాధించే అవకాశం ఉన్నాయి. సో భారీగా పెరిగినటువంటి కట్ ఆఫ్ అంటే భారీగా పెరిగినటువంటి కట్ ఆఫ్ గడిచిన 3-4 సంవత్సరాల్లో భారీగా పెరిగిన కట్ ఆఫ్ ఏదంటే 23A. ఇంత కట్ ఆఫ్ ఎప్పుడు కూడా ఏ లెవెల్లో కూడా రాలేదు మార్కుల విషయంలోనే. కానీ కాంపిటీషన్ తగ్గిందని చెప్పేసి చెప్తున్నా. అది ఏ విధంగా చెప్తున్నా అనేది మీకు ఈ వీడియో చూస్తే అర్థమైపోతుంది. అండ్ ఇంకొక రిక్వెస్ట్ అండి, అనాలిసిస్ చేసే ముందు అంటే క్యాస్ట్ వైజ్గా కూడా మనం కట్ ఆఫ్ తీస్తున్నాం. అంటే ఎంతమంది ఎస్సీ వాళ్ళు ఉన్నారు, ఎంతమంది బీసీ వాళ్ళు ఉన్నారు, దాంట్లో ఎంతమంది క్వాలిఫై అయ్యారు, క్వాలిఫై అయిన దాంట్లో ఎంతమంది అప్లై చేస్తారు, ఈ అప్లై చేసిన దాంట్లో ఎంతమంది టాప్లో ఉన్న వాళ్ళకు సీట్ వచ్చింది, ఏ కాలేజీలో సీట్ వచ్చింది, ఏ కేటగిరీలో సీట్ వచ్చింది, రౌండ్ 1లో ఎక్కడ వచ్చింది, రౌండ్ 2లో ఎక్కడ వచ్చింది, ఈ విధంగా 3 సంవత్సరాలకు సంబంధించిన ప్రతి ఒక్క రిపోర్టు ఏపీలో వచ్చిందా, తెలంగాణలో వచ్చిందా, ఆల్ ఇండియా కోటాలో వచ్చిందా, డీమ్డ్ కాలేజీలో వచ్చిందా, బీ క్యాట్లో వచ్చిందా, ఏ క్యాట్లో వచ్చిందా, సి క్యాట్లో వచ్చిందా, వాళ్ళు రిపోర్ట్ చేశారని రిపోర్ట్ చేయలేదా, ఈ విధంగా ప్రతి ఒక్క రిపోర్టు ఏ సైట్లో కూడా లేనటువంటి రిపోర్ట్లన్నీ కూడా మనం jaypalanడే.comలో ఇవ్వడం జరిగింది. సో ఆ రిపోర్ట్లు కూడా చూపిస్తాను. ఆ రిపోర్ట్లు చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, సో ఆ రిపోర్ట్స్ చేయడానికైతే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనేది తీసుకుంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని లాస్ట్ ఇయర్లో కొంతమంది పేరెంట్స్ ఇచ్చినటువంటి అడ్వైస్ని బేస్ చేసుకొని, సార్ ఈ వెబ్సైట్ని యాక్సెస్ చేయడానికి లాస్ట్ ఇయర్లో మీరు కొంత అమౌంట్ పెట్టారు కానీ ఈసారి అమౌంట్ పెంచండి అని చెప్పేసి, అంటే క్వాలిటీ ఆఫ్ ది సర్వీస్ ఇద్దామనే ఉద్దేశం మీదనే మనం ఈ ప్రైస్ డిసైడ్ చేయడం జరిగింది. కేటగిరీ ఏకి సంబంధించి అంటే ఏపీ తెలంగాణ ఆల్ ఇండియా కోటాకు సంబంధించినటువంటి కేటగిరీ ఏలో అన్ని రౌండ్స్ 2021, 2022, 2023, 2024 ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ ఈ కట్ ఆఫ్స్ అన్నీ కూడా చెక్ చేసుకోవడానికి, అంటే 24లో రన్నింగ్లో జరిగే కట్ ఆఫ్స్ కూడా చెక్ చేసుకోవడానికి, మెరిట్ లిస్ట్ చెక్ చేసుకోవడానికి, స్టేట్ ర్యాంక్ చెక్ చేసుకోవడానికి, మార్క్స్ వర్సెస్ ర్యాంక్స్ చెక్ చేసుకోవడానికి, ఆల్ ఇండియా ర్యాంక్ వర్సెస్ మనకు అలాట్మెంటు. సో ఈ విధంగా ప్రతి ఒక్క రిపోర్ట్ అంటే ఏ కాలేజీలో ఎన్ని సీట్లు ఫిల్ అయిపోయినాయి, ఏ క్యాస్ట్లో ఎన్ని సీట్లు ఫిల్ అయిపోతున్నాయి, అసలు ఏ క్యాస్ట్లో ఎంతమంది ఉన్నారు, ఎన్సీసీలో ఎంతమంది ఉన్నారు, బీసీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలో, ఆ విధంగా అన్ని రకాల రిపోర్ట్స్ కేటగిరీ ఏకి సంబంధించిన రిపోర్ట్ చెక్ చేసుకోవడానికి కేవలం 599. ఇక్కడ ఏదైతే బటన్ ఉందో ఈ బటన్ పైన క్లిక్ చేయగానే ఒక ఫామ్ వస్తుంది. ఈ ఫామ్ని క్లిక్ చేసి మీరు ఆ ఫామ్ ఫిల్ చేయగానే వెంటనే మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ వస్తుంది. ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ బేస్ చేసుకొని ఇక్కడ ఎంటర్ చేసేసి మిగతా రిపోర్ట్స్ అన్ని కూడా చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా కొంతమంది మేనేజ్మెంట్ అంటే కేటగిరీ ఏకి, కేటగిరీ బీకి, కేటగిరీ సికి కూడా ట్రై చేస్తూ ఉంటారు. సో ఈ 3 కేటగిరీ అంటే ఏబిసి టోటల్ ఎంటైర్ వెబ్సైట్ని అంతా కూడా మీరు యాక్సెస్ చేసుకోవడానికి 799 అయితే మనం అయితే డిసైడ్ చేయడం జరిగింది. సో ఇది కూడా ఇక్కడ క్లిక్ చేయగానే మీకు ఒక ఫామ్ వస్తుంది. ఆ ఫామ్ ఫిల్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో రిజిస్ట్రేషన్ చేసుకోగానే మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ వస్తుంది. సో ఇది రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి సంబంధించి. ఇక jaypalanడే.com గురించి మీకు ఏ విధంగా ఉంటుందనేది ఒకసారి మీకు చూపిస్తాను. jaypalanడే అని గూగుల్లో సెర్చ్ చేయండి. jaypalanడే గూగుల్లో సెర్చ్ చేయండి. గూగుల్లో సెర్చ్ చేయడంతోనే ఫస్ట్ లింక్ ఈ విధంగా వస్తుంది, jaypalanడే. ఇక్కడ లాగిన్ అని చెప్పేసింది, లేకపోతే న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసింది, ఏదైనా ఓకే. ఇక్కడ లాగిన్ అని చెప్పేసి క్లిక్ చేయగానే ఇక్కడ మనకు ఒక 3 బటన్స్ వస్తాయి, 599 అండ్ 799 అని చెప్పేసి, 599, 799. ఇక్కడ ఈ 599 పైన క్లిక్ చేయగానే మనకు ఒక ఫామ్ వస్తుంది. ఈ ఫామ్ని ఫిల్ చేసేయండి. నేము, వాట్సాప్ నెంబర్ ఇవన్నీ కూడా వస్తాయి. సో ఇవన్నీ ఫిల్ చేసి మీరు సబ్మిట్ చేయండి. అదేవిధంగా ఒక లేదన్నా మేము ఏబిసి ఈ మేనేజ్మెంట్ కూడా చెక్ చేసుకుందాం అనుకుంటే 799 పైన క్లిక్ చేయండి. ఇక్కడ డీటెయిల్స్ వస్తే డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి సబ్మిట్ చేయగానే విత్ ఇన్ 1 మినిట్లో మీకు యూజర్ ఐడి పాస్వర్డ్, మీకు రిజిస్టర్డ్ మెయిల్ ఐడికి అదే వాట్సాప్కి ఆ యూజర్ ఐడి పాస్వర్డ్స్ వస్తాయి. సో ఆల్రెడీ నాకు ఇక్కడ అకౌంట్ ఉంది కాబట్టి నేనేం చేస్తున్నాను, ఇక్కడ నా లాగిన్తో చేస్తున్నాను. ఇక్కడ క్యాప్చాలో సింబల్స్ అడుగుతుంది, ఇక్కడ కార్స్ అడుగుతుంది కాబట్టి కార్స్ సెలెక్ట్ చేసుకున్నాను. సో నెక్స్ట్ నాకు ఇచ్చినటువంటి ఏదైతే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉందో ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ చెప్పేసి క్లిక్ చేశాను. ఈ సైన్ ఇన్ అని చెప్పేసి క్లిక్ చేయగానే సో ఏవైతే మనకి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏపీ తెలంగాణ ఆల్ ఇండియా కోటాకు సంబంధించి ఏవైతే అప్డేట్స్ ఉన్నాయో అప్డేట్స్ అని కూడా సర్క్యులర్ రూపంలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇక కట్ ఆఫ్ విషయానికి వస్తే ఇప్పుడు తెలంగాణకు సంబంధించినటువంటి కట్ ఆఫ్స్ కానీ చెక్ చేసుకుంటే ఇక్కడ టీఎస్ అలాట్మెంట్ కేటగిరీ ఏ సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ ఏ ర్యాంక్ ప్రిడిక్టర్, మార్క్స్ వర్సెస్ ర్యాంక్, టీఎస్ మెరిట్ లిస్టు, అలాట్మెంట్ డాటా,
అలాట్మెంట్ కౌంట్, కట్ ఆఫ్ ర్యాంక్స్ బై మార్క్స్, గ్రిడ్ వ్యూ రిపోర్టు, మ్యాపింగ్ రిపోర్టు, ఎంబీబీఎస్ కాలేజ్ లిస్టు, బీడీఎస్ కాలేజ్ లిస్టు. సో ఈ విధంగా ఉంటాయి. జస్ట్ దీంట్లో ఒక ఎంబీబీఎస్ కాలేజ్ లిస్ట్ క్లిక్ చేయగానే ఎంబీబీఎస్లో ఒక నల్గొండ కాలేజ్ గురించి కనుక్కుంటే నల్గొండ కాలేజ్కి సంబంధించి టోటల్గా ఆ కాలేజీలో ఎన్ని సీట్లు ఉన్నాయి, ఆ కాలేజ్కి సంబంధించిన అడ్రస్ ఏంటిది, అక్కడ ఓపెన్ సీట్లు ఎన్ని. సో ఇంతకుముందు చెప్పాను సార్ ఎంతసేపు మీరు ఓన్లీ మార్కులు చెప్తున్నారు. ఆ పర్టికులర్ హాల్ టికెట్ పైన క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మీకు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత వచ్చింది, మెరిట్ ఎంత వచ్చింది, లోకల్ ఓపెన్ మెరిట్ ఎంత వచ్చింది, లోకల్ ఓసీ క్యాస్ట్లో మీరు ఏ పొజిషన్లో ఉన్నారు, ఈడబ్ల్యూఎస్లో ఏ పొజిషన్లో ఉన్నారు. సో ఈ విధంగా తెలుసుకోవచ్చు. సో అది ఓపెన్కి సంబంధించి ఇంకొక ఎస్సీకి సంబంధించి కూడా చెక్ చేద్దాం. ఇదే నల్గొండ కాలేజీలో ఒక ఎస్సీకి సీట్ రావాలంటే మనకు ఎస్సీలో 458 మార్కులకు సీట్ వచ్చింది. ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత 1,53,000. సో అదే ఇంకా ఎస్సీలో మరి తెలంగాణ ఎస్సీలో ఎంత 251కి. సో ఇక్కడ చెక్ చేద్దాం. 251కి ఎక్కడ వచ్చింది, 2023లో 251కి ఎస్సీలో వచ్చింది. లాస్ట్ 23 చెక్ చేసుకుంటే ఎస్టీ ర్యాంక్ 273 వరకు కూడా సీట్ వచ్చినటువంటి కేసెస్ ఉన్నాయి. 2023లో 273 పొజిషన్లో ఉన్న ఎస్సీ, తెలంగాణ ఎస్సీ ఉండి 273 పొజిషన్లో ఉన్నటువంటి సీట్ వచ్చింది. మరి అదే 22లో చెక్ చేద్దాం. ఎస్సీకి ఏ పొజిషన్లో వచ్చేసింది 261. సో ఇక్కడ చెక్ చేద్దాం. ఇక్కడ ఎంత వచ్చింది 261, ఇక్కడ 273. మరి 261 కట్ ఆఫ్ ఎప్పుడు అయిపోయింది 2022లో అయిపోయింది. మరి అదనంగా ఇంకొక 10 మెంబర్స్ సీట్ వచ్చేసినట్టే కదా. కాబట్టి ఇక్కడ మీరు మార్కుల విషయాలే చూడొద్దు. అంటే లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ చెక్ చేసుకుంటే 23 రికార్డు ప్రకారంగా 273 మెంబర్కి సీట్ వచ్చింది. 23 రికార్డు ప్రకారంగా 273 మెంబర్కి సీట్ వచ్చింది. కానీ అప్పుడు వచ్చిన మార్కులు 456. మరి అదే 22లో చాలా కాంపిటీషన్ తగ్గింది అని చెప్పేసి అంటున్నారు. అదే 22లో నేను 429 చెక్ చేస్తున్నా. ఈ 429 దగ్గర ఇక్కడ ఎస్టీ ర్యాంక్ ఎంత ఉంది అది ఇంపార్టెంట్. మరి 273 మెంబర్స్ సీట్ వచ్చిందంటే అంటే ఎక్కువ సీట్లు వచ్చినట్టు కదా, అంటే కాంపిటీషన్ తగ్గినట్టే కదా. కాబట్టి ఇక్కడ మార్కులను ఒకటే కాన్సెప్ట్ చేయొద్దు. మనకు రాబోయే క్యాస్ట్ ర్యాంక్ ఎంత ఉంటుంది, ఓపెన్ మెరిట్ ర్యాంక్ ఎంత ఉంటుంది, స్టేట్ ర్యాంక్ ఎంత ఉంటుంది, వాళ్ళకు ఏ రౌండ్లో సీట్ వచ్చింది, మరి రిపోర్ట్ చేశారా లేదా, ఈ విధంగా ఈ ట్రాక్ రికార్డు 2021, 2022, 2023 రాబోయే 24 కౌన్సిలింగ్ స్టార్ట్ కావడంతో ఆ వెబ్సైట్కి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా, రౌండ్ 1 అయిపోయినా, రౌండ్ 2 అయిపోయినా, ఏపీ తెలంగాణ ఎక్కడ ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా మనం అన్నీ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. దాంతో అంటే మన ముందు ఎక్కడ వరకు సీట్ వచ్చింది, దాని తర్వాత ఇంకెక్కడ వరకు సీట్ రావాలి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఈ విధంగా చాలా రిపోర్ట్స్ ఉన్నాయి. సో ఇక ఏపీకి సంబంధించి కూడా సేమ్, ఏపీలో కూడా ఏయూ ఎస్వీ రీజియన్స్ 2 ఉంచాయి. ఒక్కొక్క రీజియన్లో ఎంత కట్ ఆఫ్ వచ్చేసింది, మరి ఎంబీబీఎస్ కాలేజెస్ లిస్ట్ ఏవి, ఆ ఎంబీబీఎస్ కాలేజ్ లిస్ట్లో కూడా అక్కడ ఉన్నటువంటి కాలేజెస్ ఏవి. ఒంగోలు కాలేజ్ ఉంది. సో ఇది ఒంగోలు కాలేజ్. ఈ కాలేజ్కి సంబంధించిన కట్ ఆఫ్స్ ఎంత, ఆ పర్టికులర్ మార్కు పైన జస్ట్ ఇప్పుడు ఈసారి బీసీబీ చూద్దాం. బీసీబీ 551కి సీట్ వచ్చిందండి. 551కి సీట్ వచ్చింది. మరి బీసీబీలో ఏయూ బీసీబీకి ఎంత 136. అంటే బీసీబీ వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో అంతమందిలో మరి ఈ పర్టికులర్ కాలేజీలో 136 పొజిషన్లో ఉన్న క్యాండిడేట్కి సీట్ వచ్చేసింది. అదే 525కి వచ్చేసింది. కానీ మరి ఇక్కడ క్యాస్ట్ ర్యాంక్ ఎంత, ఇవి కూడా మనం ప్రతి ఒక్కటి కూడా కన్సిడర్ చేసుకోవాలి. అంటే క్యాస్ట్ ర్యాంక్ కావచ్చు, మెరిట్ ర్యాంక్ కావచ్చు, స్టేట్ ర్యాంక్, ఈ విధంగా ప్రతి ఒక్క రిపోర్ట్, ప్రతి ఒక్క అనాలిసిస్ రిపోర్ట్స్ అయితే మనకు ఈ వెబ్సైట్లో దొరికితే మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది ఏపీకి సంబంధించి, తెలంగాణకి సంబంధించి. ఇంకా బీ క్యాట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, సి క్యాట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలంగాణ, ఏపీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. దీంతో పాటు ఆల్ ఇండియా కోటాలో కూడా మనకు కాలేజ్ వైజ్గా రిపోర్ట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. సో ఆ రిపోర్ట్స్ ఇంకా కొన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో దీంతో పాటు మనకు ఏ కాలేజీలో ఎక్కడెక్కడ అలాట్మెంట్ జరిగింది ఏంటిది, సో దీంట్లో కూడా ఎన్ని కోటాస్ ఉంటాయి, సో ఓపెన్ కోటా, డీమ్డ్ కాలేజెస్కి సంబంధించి కూడా చాలామంది ఇన్ఫర్మేషన్ అడుగుతూ ఉన్నారు. సో ఆ డీమ్డ్ కాలేజీకి సంబంధించిన దాంట్లో ఓన్లీ ఓపెన్ సీట్ కోటానే ఉంటాయి. అంటే ఓపెన్ సీట్ ఉంటే దీంట్లో కట్ ఆఫ్ ఎట్లా ఉందన్న. సో డీమ్డ్ కాలేజీలో కూడా చాలా మంచి కస్తూర్బా మెడికల్ కాలేజ్ చెక్ చేస్తూ ఉంటే మనకు 24,000కి సీట్ వచ్చినటువంటి కేసెస్ కూడా ఉన్నాయి. సో దీంట్లో శ్రీ రామచంద్ర మెడికల్ కాలేజ్ కూడా ఇది డీమ్డ్ కాలేజ్. దీంట్లో అంటే డీమ్డ్ కాలేజ్లో ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉంది ఏంటి, ఆ కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయి, మరి మనకి ఎంత వచ్చింది ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఇదే శ్రీ రామచంద్ర మెడికల్ కాలేజ్లో 8 lakh శ్రీ లక్ష్మీనారాయణ, ఇది మనకు పాండిచ్చేరిలో ఉంటుంది. సో 8 lakh వచ్చింది. ఈ విధంగా ప్రతి ఒక్క రిపోర్ట్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఇదే శ్రీ రామచంద్ర కాలేజ్. సో శ్రీ రామచంద్ర మెడికల్ కాలేజ్, రైట్.
సో మనకు 2,23,000 1,20,000. సో ఏ రౌండ్లో ఎక్కడికి వచ్చింది, స్టే వేకెంట్ రౌండ్లో ఎవరికి వచ్చింది ఏంటి, ఈ విధంగా ప్రతి ఒక్కటి డీమ్డ్ కాలేజ్కి సంబంధించి ఏ క్యాట్కి సంబంధించి ఏ బీ క్యాట్కి సంబంధించి ఏపీ, తెలంగాణ, ఎంబీబీఎస్, ఆయుష్, ఈ విధంగా ప్రతి ఒక్క రిపోర్ట్ కూడా చెక్ చేసుకొని కౌన్సిలింగ్ టైంలో కూడా మనం లైవ్లో కండక్ట్ చేస్తూ ఉంటాం. ఆ లైవ్లో నాతో మాట్లాడి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకోవచ్చు. సో అదేవిధంగా ఈ 3 సర్క్యులర్స్ అంటే ఏపీలో ఏం జరుగుతుంది, తెలంగాణలో ఏం జరుగుతుంది, ఆల్ ఇండియా కోటాలో ఏం జరుగుతుంది, సో అవన్నీ కూడా మనం ఒక దాటి మీకు తీసుకొచ్చి అన్ని రకాల రిపోర్ట్స్ అన్ని కూడా దీంట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఇంత కంటెంట్, ఇంత ఇన్ఫర్మేషన్ అయితే మనకు వెబ్సైట్ నుంచి అయితే అంటే jaypalanre.com నుంచి అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అందుకని చెప్పేసి దీంట్లో యాక్సెస్ చేసుకోవడానికైతే మనకి 2 ప్లాన్స్ అయితే అందుబాటులోనే. మీకు ఇంట్రెస్ట్ ఉంటే రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఓవరాల్గా మీకు చెప్పేది ఒకటే, కాంపిటీషన్ అయితే 2024కి కొంత పెరిగానే అయితే పెరిగింది, కానీ కాంపిటీషన్ లెవెల్స్ దాంతోపాటు సీట్లు కూడా పెరుగుతున్నాయి. కాబట్టి 23ని మీరు బ్రేక్ చేయండి. అంటే 23లో ఎన్ని మార్కులు అయితే మనకు ఏ కాలేజీలో అయితే కట్ ఆఫ్ అయితే చూసారో ఆ మార్కుల కంటే ఎక్కువ మార్కులు డెఫినెట్గా 100% అయితే చెప్పగలుగుతా. ఆ మార్కుల కంటే 1-2 మార్కులు ఎక్కువ వచ్చినా డెఫినెట్గా మీరు అనుకున్న కాలేజీలో సీట్ రావడానికి అయితే చాలా స్కోప్ ఉంది. అది పేపర్ కనుక కొంచెం టఫ్ రావాలని చెప్పేసి కోరుకుంటాను. ఎందుకంటే పేపర్ ఎంత టఫ్ వస్తే అంత బెటర్, అంత ఈజీ వస్తే మనం అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. అంటే మార్కులు ఎక్కువ వస్తాయి కానీ కట్ ఆఫ్లలో తేడాలు తెలిసిపోతూ ఉంటాయి, అంటే డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి సో పేపర్ని డిపెండ్ చేసుకుని కూడా ఉంటాయి. సో నేనైతే అంత ఈజీ పేపర్ అయితే అన్ని మార్కులు అయితే ఎప్పుడు చూడలేదు. కాబట్టి 23ని మనం టార్గెట్ పెట్టుకుని ఆ విధంగా ప్రిపేర్ అయితే డెఫినెట్గా మీరు అనుకున్న కాలేజీలో సీటు సాధించడానికి అయితే అవకాశాలు అయితే ఉన్నాయి. సో మరి ఇంత కష్టపడి ఇంత ఇన్ఫర్మేషన్ మీకైతే అందించాను. మరి ఇక్కడ ఎక్కడైనా సరే అన్న మీరు చెప్పినట్టు ఇన్ఫర్మేషన్ వల్ల మాకు చాలా నాలెడ్జ్ గెయిన్ చేస్తామనిపించిన కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీరు ఇచ్చే కామెంట్స్, మీరు ఇచ్చే లైక్స్, మీరు ఇచ్చే షేర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి. సో మీరు ఎన్ని మార్కులు టార్గెట్ పెట్టుకుంటున్నారు, మీ మార్కుల టార్గెట్ కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఇంకొక 20-25 డేస్లో మనకి ఎగ్జామ్ అయితే ఉంది. కాబట్టి ఇప్పుడు మీరు ఏదైతే మార్కులు టార్గెట్ పెట్టుకొని టైప్ చేస్తున్నారో అదే మార్కు మీకు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ టార్గెట్ మార్కులు, మీ టార్గెట్ మార్కులు క్యాస్ట్ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోదు. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ సంబంధించిన jaypalanre.com సంబంధించిన లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి చెక్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.